దీపాలు వెలిగింది. 35 దీపాలు అనుకున్నారు, రెడీ చేసుకున్నారు. దీపాలు వెలిగించాక ఒకసారి అందరూ దీపాలతో హారతి ఇచ్చాక మనం దీపాలు వదిలేసించాక పోలీసు కట్టేస్తారు. దీపాలు వదిలేసాక కట్టేస్తారు. ఓం సత్యం లక్ష్మీ సాక్షాత్రివత్సంసతి శ్రీమద్గాయ సందేశం గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్ర వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం పంచాననం దురితమత్తమతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపురపతిం భజ విశ్వనాథం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందమపిరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీపురపతిం భజ విశ్వనాథం దీపములు వెలిగించలేనివారు ఈ మూడు సత్తున తెల్లవారుజామున లేచి నదిలో స్నానమాచరించి అడుగప్పులో దీపదానం వెలిగించి వదిలిపెట్టిన ఎడల కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నదీ స్నానమాచరించిన ఫలితం దీపదానం దీపం వెలిగించిన ఫలితము కలుగుతుంది. హోలీ దీపాలను అమావాస్య రోజున కాకుండా మన్నాడు వచ్చే పాఠ్యం రోజున హోలీ పాఠ్యమి అంటారు. రోజున వెలిగించాలి. స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా నదీ స్నానం చేసి నది ఒడ్డునే దీపాలను వెలిగించి నోము ఆచరించి బ్రాహ్మణోత్తములకు స్వయం పాకము దీపాలను ఇచ్చి ఆశీర్వాదం పొందవలే. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బుద్ధితో స్వర్గానికి చూరుకుంటామా లేదా అన్న తర్వాత మాత్రం ఆచారాన్ని పాటించాలన్న మనము ఉన్నప్పుడు మాత్రం దానంతదే కనిపిస్తుందని చెప్పడం. ఈ కథలో ఆందోళన పూర్వం భక్తికి మించిన పరమశుడు పుష్ప విమానంలో స్వర్గాన్ని తీసుకువెళ్లిన వృత్తాంతమే పూరి సత్వమం కథ. ఓ మామూలుగా గ్రామానికి చెందిన రజక స్త్రీ 5 కోడళ్ళు ఉండేవాడు. 5 కోడళ్ళలో చివరిది చిన్నది అయిన కోడలే పూలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పూలకు దైవం ఎక్కువగా పూలకు పోయడం పూజలు చేయడంతోనే ఆమె కాలు గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పడుతున్న ఆనందానికి ఎలాంటి ఆటంకాలు జరగలేదు. కానీ పెళ్లి తర్వాత ఆమె ఆనందానికి వెలుపడింది. పువ్వులు పెట్టడానికి పూజలు చేయడానికి
చేయడానికి ఆ ఊరికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అక్క సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా రక్షించారు. కానీ పూల విషయంలో ఆ భావం మారింది. పూలి అక్కడ తాను మహాపురాలనే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనుకచేరి భజన చేయడం వల్ల ఆమెలో మరింత అహంకారం కలిగింది. పూలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమె రాత్రి ఇంటి వద్దనే ఉంచి మిగతా గోడల్లో తీసుకుని గుడి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య పూలకి ఇంటి పనులు ప్రమాణించి ఆమెకి సూర్యాస్తమానికి అందుబాటులో లేకుండా చేసి మిగతా గోడలతో అంత అధిష్టానానికి వెళ్ళింది. పూరి ఏమాత్రం బాధపడంగా బాలుడికే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి పత్తిని వేసింది. చల్లగానే ఉన్న వెనక తీసి దాంట్లో దీపాన్ని వెలిగించి పరిహృత్య పరస్య నిందా పాపేరతిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమలమధ్యగతం ప్రదేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం రాగాదిదోషరహిత స్వజనానురాగం వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య శుభగం కరళాభిరామం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వారాణసీపురపతేస్తవనం శివస్య వ్యాసోక్తమష్టకమిదం పఠితా మనుష్య విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం విశ్వనాథాష్టకమిదం యః
पठेच्छिव सन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह मोदते। प्राणनाथं विभुं विश्वनाथं जगन्नाथनाथं सदानन्दभाजम् भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। करं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदा सुप्रकाशम् गिरीशं महेशं गणेशं सुरेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेहम् परब्रह्म ब्रह्मादिभिर्वन्द्यमानं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। कपालं त्रिशूलं कराभ्यां दधानं पदाम्भोजनं रायकामं ददानम् बलिवर्धयानं सुराणं प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे। प्रधानं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। शरच्चन्द्रगात्रं गणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णाकळत्रं सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमीशानमीडे। शिवं शङ्करं शम्भुमीशानमीडे। हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमीशानमीडे।
శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరః శూలపాణి పఠే స్తోత్రరత్నం విహ ప్రాప్య రత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి మోక్షం ప్రయాతి మోక్షం ప్రయాతి. ఓం నల్లూరు పురవిమేశ ఓం నీడానాథ నిడనాథేశ ఓం ఏకాంత స్థాన రామలింగేశ ఓం శ్రీనాగపురమున కుండలేశ ఓం శ్రీకన్యక్షేత్ర త్రిచండీశ ఓం ఉత్పంగ క్షేత్ర శ్రీ రాఘవేశ ఓం మత్స్యతీర్థమున తీర్థేశ ఓం త్రికూటమందున తాండవేశ ఓం ప్రసన్నాఖ్య మార్గ సహాయేశ ఓం గండకిలో శివనాభేశ ఓం శ్రీపతిపురమున శ్రీపతేశ ఓం ధర్మపురి ధర్మలింగేశ ఓం కన్యాకుబ్జ కళాధరేశ ఓం వాణి గ్రామ విరంజేశ ఓం నేపాళ్ నందున నకులేశ ఓం జగన్నాథపుర మార్కండేశ ఓం నర్మద తీర ఓంకారేశ ఓం ధర్మస్థలం మంజునాథేశ ఓం త్రిరూపమందున వ్యాసేశ ఓం స్వర్ణవతీపుర కలిగేశ ఓం నిర్మలాచలం పనగేశ ఓం పండరీకపుర జైమినేశ ఓం అయోధ్యలోని మధుకేశ ఓం సిద్ధపటంలో సిద్ధేశ ఓం కూర్మాచరం త్రిపురాంతకేశ ఓం మణికుండల మణిముక్తేశ ఓం బటాట వికృత వాసేశ ఓం త్రివేణిలోని సంగమేశ ఓం అస్తమితాపుర మల్లేశ ఓం ఇంద్రకీలమున అర్జునేశ ఓం శేషాద్రి పైన కపిలేశ ఓం పుష్పగిరిపై పుష్పగిరీశ ఓం చిత్రకూటమున భువనేశ ఓం ఉజ్జయినిపుర మహాకాళేశ ఓం జ్వాలాముఖి సోళటంకేశ ఓం మంగళగిరిపై సంగమేశ